ఆధునిక జీవితంలో ధర్మ మార్గం అనేది చాలా ప్రధానం. పిల్లలలో ధైర్యము, ఆత్మవిశ్వాసము ఎంత ఉన్నప్పటికీ క్రమశిక్షణ లేకపోతే పిల్లల జీవితం నిరుపయోగం అవుతుంది. సద్బుద్ధి లేకపోతే జీవన గమనంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. పెద్దల ఎడల గౌరవభావం లేకపోతే పిల్లల జీవితం వ్యర్థమవుతుంది. కాబట్టి పిల్లలలో ధైర్యము, ఆత్మవిశ్వాసంతో పాటుగా క్రమశిక్షణ, సద్బుద్ధి, పెద్దల ఎడల గౌరవభావము వీటన్నిటినీ పెంపొందింపజేయాలి. పిల్లలలో మంచి లక్షణాలు అలవర్చటానికి శ్రీరామ మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. రాముని జీవితాన్ని పరిశీలించినట్లయితే పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే ఉన్నాడు. ధర్మాన్ని తప్పలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏకపత్ని వ్రతాన్ని ఆచరించాడు. కాబట్టి రాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అన్ని సుగుణాలు కూడా రాముని జీవితంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అలాంటి రాముని జీవితాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకొని సద్బుద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, క్రమశిక్షణతో జీవనాన్ని గడపటానికి శ్రీరామ మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఓం శ్రీరామాయ నమః. ఈ మంత్రాన్ని అనునిత్యము జపించినట్లయితే చక్కటి బుద్ధిని ప్రచోదనం చేసుకోవచ్చు. పెద్దల ఎడల గౌరవభావాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఓం శ్రీరామాయ నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపానికి సంకేతమైన ఓంకారంతో రామశక్తి మొత్తం కూడా ప్రచోదనం చేయాలని ఓం అనే అక్షరాన్ని జపిస్తున్నాం. శ్రీరామాయ నమః అంటే అర్థం ఏంటంటే రామ అనే తత్వంలో ఉన్న శక్తి మొత్తాన్ని కూడా మనం ప్రచోదనం చేస్తున్నాం. అటువంటి రామస్వరూపానికి నమస్కారము. ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని మనం జపిస్తున్నాం. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మంచి లక్షణాలు అలవర్చుకోవటానికి ఈ మంత్రం చక్కగా ఉపకరిస్తుంది. అయితే ప్రధానంగా పిల్లలు చిన్నప్పటి నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా చిన్న వయసు నుంచి చక్కటి లక్షణాలతో జీవన గమనాన్ని కొనసాగించడానికి ఈ మంత్రం ఎంతగానో సహకరిస్తుంది. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రం పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం. అయితే శ్రీరామ మంత్రాన్ని కేవలం వృద్ధులు మాత్రమే జపించాలనే అపోహ కొంతమందిలో ఉంది. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. ఎవరైనా జపించుకోవచ్చు. పిల్లలు జపిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శ్రీరామచంద్రమూర్తికి ప్రీతికరమైన నవమి తిథి రోజు కానీ, శ్రీరామ నవమి రోజు కానీ ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఓం శ్రీరామాయ నమః ఈ మంత్రాన్ని జపిద్దాం. సద్బుద్ధిని పెంపొందింపజేసుకుందాం.